ఎవరో లింగంనేని రమేష్ ఇంట్లో ఉంటున్నారు కదా మీరు, అద్దెకున్నారో తెలీదు, అది ప్రభుత్వ బంగ్లానో తెలీదు, ఎవడాస్తో తెలీదు, దాంట్లో ఉంటారు మీరు. మరి జగన్ గారు చెప్పినటువంటి ప్రజల యొక్క బాధ్యత అంటే ప్రజల పట్ల అకౌంటబిలిటీతో ఎలా ఉండాలి చెప్తే అది వదిలేసి ఎక్కడ కూర్చుంటే అక్కడే అన్నాడు. ఆయన చెప్పింది ఏంటి, అమరావతిలోనే అక్కడ కదా నువ్వు ఏపీఎస్పీ డీజీపీ ఆఫీస్ స్థలంలో అక్కడ కానీ, యూనివర్సిటీలో స్థలంలో కానీ, లేదా బెజవాడ బందర్కి మధ్యలో కానీ, లేదా ఏలూరుకి బెజవాడకి మధ్యలో కానీ ఎక్కడో అక్కడ కూర్చోవచ్చు కదా, ఎందుకే ఇదంతా ఇంతమందిని చంపుతాం అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు మీరు చెప్పండి పట్టిసీమలో లిఫ్ట్లు ఉన్నాయి, రేపు రాయలసీమలో మన దీంట్లో అమరావతిలో పెట్టే లిఫ్ట్లు ఎంత, 1000 కోట్లు పెట్టి పెడతారా? లిఫ్ట్లు కడతా, లిఫ్ట్లకి కాలువలకి 1000 కోట్ల ఏంటి? వచ్చిన వరద నీరు తోడతాకి 1000 కోట్లు ఎట్టి లిఫ్ట్లు ఏంటి అంటే మీకు ఎంత కూడా మామూలుగా ఈ 1000 కోట్లు పెడితే కూడా అక్కడ రాయలసీమ లిఫ్ట్లో 1 టీఎంసీతో నీళ్లు తోడేయచ్చు. పట్టిసీమ ప్రాజెక్టు కన్నా పెద్ద ప్రాజెక్టు మీరు ఇక్కడ పెడతా తప్పేమన్నాడు, వరద వస్తుంది, ఆ వరద వచ్చే చోట ఏంటి తప్పు కదా అన్నాడు. అంటే మీరు ఏం చేసినా, మీరు ఎన్ని పాపాలు చేసినా తప్పు పట్టుకుంటే ఇక అది భూతే అనమాట. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పనే ఉంది అసలు మామూలుగా ఆయనకి కాదండి. ఈ రాష్ట్రంలో కులాలు మతాలు రెచ్చగొట్టింది ఎవరు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు రాజకీయాల్లో కులం ఊసి తెచ్చింది ఎవరు? ఎరా మీ కులభావన కూడా లేదేరా, నన్ను గెలిపించుంటే బాగుండేది కదా, మన కులానికి సమ్మగా ఉండేది అని అడిగింది ఎవరు? మతం ఊసి ఎత్తేది ఎవరు? అంతకితం నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను క్రిస్టియన్, నేను యేసుబాబు నమ్ముతానని అంతకితం మాట్లాడింది ఎవరు? ఇప్పుడు మెట్లు కడిగింది ఎవరు? పసుపు పంచాను, పసుపు లుంగి వేసుకుని, పసుపు చొక్కా వేసుకుని. మతం రెచ్చగొడుతున్నది ఎవరు? కులం రెచ్చగొడుతున్నది ఎవరు? ఆయన ఊళ్ళో ఆయన సర్దిద్దుకోలేక, ఆయన కాపురం ఆయన చక్కదిద్దుకోలేక, ఇప్పుడు ఆయన ఫైమెన్ కమిటీ ఏది వేశాడు, దాంట్లోంచి ఒకటి పీకాడు. ఎందుకు పీకాడు చెప్పానండి. సరే ఎన్నొద్దు, ఆయన ఒక మాట మాట్లాడాడని అక్కడ దీనికి వచ్చేప్పుడు చెప్తున్నారు, మీరే నన్ను కాపు కాయాలంటున్నాడంట పిఠాపురం వాళ్ళని. సరే పిఠాపురం వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని కాపు కాయాలి, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబుని కాపు కాసేస్తాడు. ఆ కాపున వాళ్ళు కాసిన కాపు అంతా తెచ్చి చంద్రబాబు గారిని కాస్తాడు, ఈయన కాపు కాస్తాడు ఇక్కడ. మరి పిఠాపురంలో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇళ్ళు సముద్రం మింగేస్తంటే వాళ్ళని కాపు కాసేది ఎవడు? మందుల ఫ్యాక్టరీలోంచి విషాన్ని ఊర్ల మీదకు వదులుతుంటే వాటిని కాపు కాసేది ఎవడు? పిఠాపురంలో ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకపోతే వాళ్ళని కాపు కాసేది ఎవడు? చిన్న తగు వస్తే దళితుల్ని కుల బహిష్కరణ చేస్తే ఆ దళితుల్ని కాపు కాసేది ఎవడు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇట్టా ఉంటాయి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే ఏదోటి అది ఇట్టా అన్నాడు కాబట్టి ఇట్టా అన్నాడు, మాటకు మాట ఇయ్యాలి కాబట్టి ఇవన్నీ అడగటం తప్పితే అంతే కదా.